ఒకటి విమాన ప్రమాదానికి సంబంధించిన వేసిన కమిటీ 3 నెలల తర్వాత 3 నెలల పాటు విచారించి నివేదికిస్తే అదంతా ఒక సాగతీత ప్రాసెస్. అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది, ఎన్హెచ్ఈ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఎన్హెచ్ఈ దర్యాప్తు సందర్భంగా ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఒక ఎయిర్ హోస్టెస్ మృతదేహం తాజాగా బయటపడింది. ఇప్పుడు మొన్న 11A అనేటటువంటి సీటు దగ్గర ఉన్నటువంటి పాసింజర్ ఎట్లా బ్రతికాడంటే, గతంలో కూడా 2-3 సార్లు విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ఆ 11A సీటు దగ్గర వాళ్ళు బ్రతుకుతుంటారు. అక్కడ ఏసీ కూల్ పాయింట్ అంటది, అక్కడ ప్లేస్ తక్కువ ఉంటుందట. సాధారణంగా ఆ సీటు వద్దని ప్రయాణికులు అంటుంటారట. ఎందుకంటే ప్లేస్ కంజెస్టెడ్గా ఉంటుంది, కాళ్ళు జాపుకోవడానికి అది కూడా అవకాశం ఉండదు అన్నటువంటి ఉద్దేశం. అయితే అక్కడ కూల్ పాయింట్, స్టోర్ పాయింట్గా ఉండటం మూలంగా ఈ హీటు, అది 1000 డిగ్రీల హీటు వచ్చింది మొత్తం అక్కడ. కానీ ఆ టైంలో ఇది పేలినప్పుడు ఆ ప్రదేశం కూల్ కారణంగా ఎగిరి అవతల పడ్డాడు తప్పించి ఆయనకేం కాలేదని చెప్తున్నారు. అది ఒక ఎత్తు అయితే, తోక పార్ట్లో ఈ అమ్మాయి ఎయిర్ హోస్టెస్ మృతదేహం ఉందట, విమానపు తోక పార్ట్లో. ఇప్పుడు అసలు అక్కడెందుకు ఉంది ఏంటి ఇవన్నీ కూడా దర్యాప్తులు తేలుస్తారు.